హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నా. నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనేది నాకు ఒక మోటివేషనల్లా ఉంటుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో వచ్చేసరికి నేను బుట్టలు అనేవి మేక్ చేస్తున్నాను. కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీకు 1 by 1 అయితే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బుట్టలు అనేవి చూపించాను కదా, సో ఆ వీడియోలో ఉంది కదా అని ఇక్కడ థ్రెడ్ ర్యాపింగ్ అనేది అయితే చూపించట్లేదు. అండ్ ఇక్కడ నేను యూస్ చేసింది వచ్చేసరికి 2mm మ్యాట్ తీసుకున్నాను, రౌండ్ కుందన్స్. అండ్ గ్లాస్ 4mm తీసుకున్నాను, 2 కుందన్స్ అనేవి స్టడ్స్ కోసం. అండ్ తిలకం షేపు గ్లాస్ కుందన్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో అన్నీ కూడా 1 by 1 OHP షీట్ మీద స్టిక్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసరికి నేను స్టోన్ చైన్ కూడా యూస్ చేశాను బుట్టలకి. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా హెడ్ పెన్స్, యూ పిన్స్ అనేవి మీకు ఐడియా ఉన్నాక స్టడ్ బేస్ ఒకటి తీసుకున్నాను. ఇదంతా మేకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా. అండ్ మనం పార్టీ వేర్కి కానీ లేదు అంటే డ్రెస్కి మ్యాచింగ్ పెట్టుకోవాలి అన్నా కానీ లైట్ వెయిట్లో ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే బాగా సెట్ అవుతుంది అనమాట. చాలామందికి గోల్డ్ ఇయర్ రింగ్స్ కన్నా హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ప్రీవియస్ ఒక సీరియల్లో కూడా, ఐ మీన్ కార్తీక దీపం సీరియల్లో అందుట్లో స్వప్న క్యారెక్టర్ చేసే సిస్టర్ కూడా ఎక్కువ అన్ని హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనేది పెట్టుకుంటూ ఉంటారు. సో నేను తన దగ్గర చూసిన మోడల్లోనే ఒకటి ఇక్కడ మేక్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ అన్నీ కూడా హ్యాండ్మేడ్వే పెట్టుకుంటూ ఉంటారు. ఆ సిస్టర్కి చాలా ఇష్టం అంట. సో నేను తన వీడియోస్లో కూడా చూశాను. సో అందుకని చెప్పేసి ఆ మోడల్లో అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ర్యాప్ చేసిన బుట్టలకి వచ్చేసరికి స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ స్టిక్ చేసిన తర్వాత దాని మీద 2mm రౌండ్ మ్యాట్ కుందన్స్ని అయితే స్టిక్ చేయాలి. సో ఇదంతా కూడా మీకు ఈజీగానే ఉంది, చూస్తే అర్థమైపోతుంది. ఆరిపోయిన తర్వాత అసలు ఎలా ఉన్నాయి బుట్టలు అనేది అయితే చూపిస్తున్నా. నేను 1 day టైం అయితే తీసుకున్నాను దీనికి. హెడ్ పిన్ యూస్ చేసి దానికి ఒక బీడ్ని ఎక్కించాను అనమాట. అది హోల్లో నుంచి బయటికి రాకుండా బీడ్ క్యాప్స్ యూస్ చేశాను పైన వచ్చేసరికి బుట్టల పైన. అండ్ వీటిని నోస్ ప్లేయర్ తోటి రౌండ్ షేప్ అనేది ఐపిన్ లాగా అయితే నేను ఫోల్డ్ చేసుకుంటాను అనమాట. అవి కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేనేమో కట్ చేసింది కూడా చాలా చిన్నగా కట్ చేశాను. సో కొంచెం టైం పట్టింది నాకు అది ఆర్డర్లో చేయడానికి. సెకండ్ది కూడా అలా చేసిన తర్వాత అయితే లుక్ ఇలా ఉంది. బుట్టలు మేక్ చేయడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట. నాకు పెట్టుకోవడం కూడా చాలా ఇష్టం. బట్ హ్యాండ్మేడ్వి అంతగా పడవు. ఐ మీన్ హ్యాండ్మేడ్ అని కాదు, ఏవైనా పిచ్చివి పెట్టుకుంటే ఇయర్ రింగ్స్ అంతగా మంచిగా అనిపించదు అనమాట. నాకు ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో అన్నీ కూడా మేక్ చేసి ఎప్పుడైనా ఒకసారి పెట్టుకున్నట్టు పెట్టుకోవడం అండ్ చూసుకొని మురిసిపోవడం అంతే అనమాట. చాలామందికి ఆ ప్రాబ్లం ఉంటుంది ఐ థింక్. బట్ చాలామంది అయితే నార్మల్గా హ్యాండ్మేడ్వి నార్మల్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. బై లక్ అని చెప్పొచ్చు వాళ్ళకి. నాకైతే ఆ ఛాన్స్ అయితే లేదనమాట, ఎక్కువ పెట్టుకోలేను, ఇన్ఫెక్షన్ వచ్చిద్దని భయం నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టడ్స్కి అయితే ఇది అటాచ్ చేసి చూపిస్తున్నాను. ఇందులో ఒక క్లిప్ అనేది మిస్ అయింది. నేను స్టడ్స్కి ఎలా మేక్ చేశాను, వెనకాల ఎలా పుష్ బ్యాక్ అనేది ఇచ్చాను అనేది మేబీ మిస్ అయినట్టుకుంది. నేను చూసుకోలేదనమాట, ఎడిటింగ్లో కట్ అయిపోయింది. సో ఓవరాల్గా బుట్టలు వచ్చేసరికి ఇలా మేక్ చేశాను అనమాట. అండ్ ఎలా ఉంది అనేది చెప్పేసేయండి. Things cute to you, things cute
ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.